హరి అనగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎందుకు లొంగిపోయాడు అనే దాన్ని గురించి కానాదం పెద్దన సోమయాజి కవి తన ముకుంద విలాసం కావ్యంలో ఈ విధంగా వర్ణించాడు. ఇది కందపద్యం. ఒక హరి నిలిచెన్ మోమునన్, ఒక హరి మధ్యమునన్ ఒదిగెన్, ఒక హరి వాచా నికర గతిన్ అరిగెన్ అనంగాన్, ఇంకన్ ఈ హరి చిక్కుట అరుదే ఈ చెలిమాట్కిన్. హరి అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి కోసం ఆమె పలవరించి అతని కోసం తప్పించిపోతూ చాలా చిక్కిపోయింది, కృషించింది. అప్పుడు ఒక హరి నిలిచెన్ మోమునన్ అనే పాదములో చంద్రుడు అనే పదానికి బదులుగా హరి పదాన్ని ప్రయోగించి ఆమెను చంద్రముఖి అని వర్ణించి చంద్రుడు ఆమెకు లొంగిపోయాడని, ఒక హరి మధ్యంబునన్ ఒదిగెన్ ఆమె నడుము సింహం వంటి నడుములాగా ఉందని వర్ణిస్తూ ఆ నడుము పదానికి బదులుగా హరి పదాన్ని ప్రయోగించి అక్కడ ఒక హరి ఆమెకు లొంగిపోయాడని, ఒక హరి వాచా నికర గతిన్ అరిగెన్ అని అంటే ఆమె మాట్లాడే మాటలు చిలుక పలుకుల్లాగా ఉన్నాయని, నాలుకకు బదులు హరిపదాన్ని ప్రయోగించి అక్కడ ఒక హరి ఆమెకు లొంగిపోయాడని కవి వర్ణిస్తాడు. ఈ విధంగా ముగ్గురు హరులు లొంగిపోగా ఈ హరి అనగా శ్రీకృష్ణుడు ఆమెకు లొంగిపోడా అనే ఉద్దేశంతో కవి ఈ పద్యాన్ని వర్ణించడం జరిగింది.